హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నాచారం. ఇది హైదరాబాద్ నుంచి 53 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా నేనైతే బాచుపల్లి నుంచి వచ్చాను కాబట్టి నాకు 49 కిలోమీటర్లు వచ్చింది. టెంపుల్ అయితే బాగుంది. యాక్చువల్గా ఇది అన్నదాన సత్రం. అంటే 1 గంటకి అన్నదాన సత్రం అనేది తెరుస్తారంట. కాబట్టి అన్నదాన సత్రం తెరిచారు 1 గంట అయిందని. ఇది తూర్పు దిక్కున ఉన్నటువంటి సింహద్వారం. ఇప్పుడు నేను ఉత్తర దిక్కు నుంచి మీకు చూపిస్తాను. ఇది తూర్పు దిక్కున ఉన్నటువంటి సింహద్వారం అన్నమాట. చూడండి, గోపురం కానీ ఆ ముందున్నట్టు సింహద్వారం కానీ చాలా చక్కగా కట్టారు. భక్తులకు తగలకుండా కూడా ముందుగా ఒక షెడ్ వేసారు, ఎండ అది తగలకుండా. ఇప్పుడు ఇది ఆఫీస్ కార్యాలయం. మీకు చూపిస్తాను. కొంచెం అన్నదాన సత్రం నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడే ఆఫీస్ కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్ కార్యాలయంలో ఆఫీస్ కార్యాలయం పక్క నుంచి వెళ్తే ఇది ఉత్తర ద్వారం అండి. ఉత్తర ద్వారం నుంచి ఇప్పుడు వెళ్తున్నారు. చూసారు కదా, ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాపులు కూడా ఉన్నాయి. కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని ఊళ్ళోకి వెళ్తున్నారు అందరు భక్తులను. సో బయటకు వచ్చినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అందరూ కడుతుంటారు కాబట్టి ఇది స్వామివారి కానుకలు వేసేది. ఇక్కడ కొనుక్కోవచ్చని నరసింహస్వామి మొక్కుబడులు అని ఉంటుంది షాపు, గుడి బయటే ఉత్తర ద్వారం పక్కన. చూసారు కదా, వీళ్ళందరూ మొక్కుబడులు అన్నీ తీసుకోవడానికి వెళ్తున్నారు స్వామికి. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్దాం, నడుస్తూ వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు లోపలికి వెళ్ళిన వెంటనే ఇది ద్వారం అండి, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ద్వారం. ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్ళిన వెంటనే మీకు ఇటువైపు ఒక లెఫ్ట్ సైడ్ ఒక మెట్లు లాంటివి కనిపిస్తాయి. ముందుగా ఈ టెంపుల్లోకి వెళ్దాం. ఈ టెంపుల్ చూసారు కదా, జాగ్రత్తగా చూడండి. ఈ టెంపుల్ ఇది క్షేత్రపాలకుడు. ఈ ఆలయానికి కాలభైరవుడు అనమాట, క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి మెయిన్ టెంపుల్ అనమాట. రైట్ సైడ్ కనిపిస్తున్న టెంపుల్, లెఫ్ట్ సైడ్ ఏమో ప్రసాదం అమ్మకం కూడా ఉంది. అది కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ప్రసాదం అమ్మే కౌంటర్ కూడా ఉంది. సో మీరు లోపల లెఫ్ట్ సైడ్ అంతా కూడా లోపల. సో మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి రైట్ నుంచి కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది ఈ టెంపుల్లో. నెక్స్ట్ నుంచి అంటే మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో కోతులు లోపల ఎక్కువగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఏమనకపోతే మిమ్మల్ని కూడా ఏమి అన్నారు. చూసారు కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అద్దాల మండపం. స్వామివారి అద్దాల మండపం టెంపుల్ ఎదురుకుండానే ఉంటుందండి. అంటే స్వామివారు దక్షిణముఖంగా ఉంటుబడులన్నీ కూడా ఇక్కడ దక్షిణముఖంగా ఉంటారు. కాబట్టి ఈ ద్వారం తెరవలేదు అన్నప్పుడు ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా, ఎంత లైట్గా వెళ్ళాలి. నేను ఆల్రెడీ లోపల గర్భగుడిలో విగ్రహం వీడియో తీయకూడదు అని అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి. కాబట్టి నేను వీడియో తీయలేదు లోపల విగ్రహానికి. ఇది లోపల గర్భాలయం, అదే మామూలుగా దేవాలయం. ఈ దేవాలయం లోపల చివరిగా కనిపిస్తున్నది కదండి, ఆ వెండి రేకుతో కుడి చేతితో సెల్ ఫోన్ పక్కన వెండి రేకుతో పెట్టారు కదా, అదే దేవాలయం. అదే స్వామివారం. అలా స్వయంభూ అని చెప్పడం జరుగుతున్నది. ఇది గుట్ట అంటారు, గుట్ట దేవాలయం అంటారు. ఎందుకంటే గుట్ట అంటే కొండ మీద వెలిసారు కాబట్టి
ఆ కొండని ఇక్కడ వాళ్ళందరూ కూడా గుట్ట అంటారు కాబట్టి ఇది చూసారా కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామం వేయడం జరిగింది. చూసారా ఇక్కడ గమనించవచ్చు కోతులన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్తే పద్మనాభ స్వామి అంటే పద్మం లాంటి ఆకారం దాని మీద ఇక్కడ నుంచి కూడా ఆ ఆలయం చూడడానికి అయితే చిన్నగా పెట్టారు. పైకి మనం చూడొచ్చు. ఒక్క నిమిషం మనం కూడా శిలాశాసనాలు ఏవో ఉన్నాయి. అవి మనకు అర్థం కావట్లేదు, తెలుగులో అయితే లేవు, అలాగే ఇంగ్లీష్లో కూడా లేవు. శిలాశాసనాలన్నీ కూడా వాళ్ళ భాషలో ఉంటాయి కాబట్టి ఇది అండి పద్మనాభ స్వామి అనుకుంటున్నాను నేను. అక్కడ దేవాలయం అక్కడ పేరు రాసిలేదు కాబట్టి ఇక్కడ పద్మనాభ స్వామి దేవాలయం. అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా కిందకు వచ్చేసిన ఈ పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. పైకి వెళ్తే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు ఇదే ఆలయం. ఇంకొకటి ఇప్పుడు పైన వచ్చాం కదండి, ఇది ఈ కొండ మీద కనిపిస్తున్న ఒక ఇక్కడ ఉన్న గోపురం, ఆ గోపురమే గర్భాలయం అది చూపిస్తున్నాను. అదే గర్భాలయం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎడం చేతి వైపుకి సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు చేసుకోవడానికి మండపం కూడా ఉంది. మీకు చూపిస్తాను. లక్ష్మీ నరసింహస్వామి వ్రత మండపం చూసుకోవాలి. అంతా కూడా మీకు 10 నుంచి 11 వరకు, 11 తర్వాత చేస్తారు. అప్పుడు క్లీనింగ్ అన్నీ అవుతున్నాయి. 10 నుంచి 11:30 అనుకుంటాను టైం అని మీకు చూపిస్తాను. అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయు వేళలు ఉదయం 10:30 నిమిషాల నుండి 10:30కి ఒకసారి చేస్తారండి. మళ్ళీ సాయంత్రం 4:30కి చేస్తారు. గంట సేపు పడుతుంది ఇక్కడ వీళ్ళు చేసే వ్రతం. గంటన్నర. ఇది ఎవరు నిర్మించారు అన్న దాని గురించి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతున్నాము. నిర్మించారంట. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఆ పైన మీకు ఇందాక చెప్పినట్టుగా ఇలా పైకి వెళ్తే ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందండి. ప్రధాన దేవాలయం. స్వామివారి హారతి కూడా అవుతున్నది. ఇదే శిఖరం. అది గర్భగుడి శిఖరం అన్నమాట, ఆలయ శిఖరం. మీరు దాన్ని చూడొచ్చు. నేను చూపిస్తున్నాను. గోపురం పైన శిఖరం చాలా ఎంత బ్రహ్మాండంగా కట్టారో చూడండి, అద్భుతంగా. ఇంకొకటి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఎవరికైనా గ్రహచారాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రహచారాలు పోవడానికి నాచారం వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఈ ఆలయం కూడా గ్రహ బాధలు ఏమైనా ఉంటే అది తగ్గిస్తుంది. స్వామివారు ఖచ్చితంగా కరుణించి ఆ యొక్క బాధను తగ్గిస్తారు అని ప్రతీతి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ముందుకు వెళ్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తే సరే రాళ్ళ మధ్యలో చూసేదంతా కొండ. ఆ రాళ్ళ మధ్యలో ఇది ఒక గేట్ ఉంది. వెళ్తే చూపిస్తాను మీకు. చూద్దాం అసలు ఏముంటుందో. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వెళ్తున్నా. ఇవన్నీ కూడా రాళ్ళు గుహల్లా ఉన్నాయి. అంటే రాళ్ళ మధ్య నుంచి మనం బయటకు వచ్చాం. ఇక్కడ మీరు చక్కగా చూడొచ్చు. ఒకటి చూపిస్తున్నాను. చూసారా ఇక్కడ ఏదో పాదం ఆకారంలో ఉంది. ఇది కాలుతో అదే కొడితే ఎలా అవుతుంది, కాలు ముద్రలా అనిపించింది. ఇక్కడ నుంచి ఇది కూడా లోపలికి కూడా వెళ్తున్నాను. ఇదంతా కూడా కొండ మీద కాబట్టి రాళ్ల మధ్యలోంచి నేను వెళ్ళి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏం లేవు.
అయితే ఇక్కడ ఒక టెంపుల్ లాంటిది ఉంది. ఆ టెంపులే ఆల్వార్లు చూడండి జాగ్రత్తగా. అంటే దత్తాత్రేయ స్వామి శిష్య బృందం కాదు, ఇది మనకు దీని గురించి తెలియదు. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. చూసారు కదా దత్తాత్రేయ స్వామి టెంపుల్. వీళ్ళందరూ కూడా ఏమో ఇక్కడ ఏమీ లేవు, బట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తే చిన్న స్టెప్స్ లా ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తే ఒకవేళ మనం ఇందాక గేట్లోంచి రాలేకపోతే ఇలా రావాలి. ఆ రెండు రాళ్ళ మధ్యలోంచి మనం అటు నుంచి వెళ్ళిపోయాం కాబట్టి ఈ విధంగా వచ్చాము. ఈ విధంగా చూసారు కదా, ఇలాగ వెళ్ళడానికి దారి ఉంది, అలాగా వెళ్ళడానికి దారి ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడి నుంచి ఇటువైపు కొంచెం దారికి వెళ్తే డైరెక్ట్గా చూసారా, ఇది ఎవరిదో గెస్ట్ హౌస్ లా ఉంది. నెక్స్ట్ ఈ పక్కన మీరు అక్కడ చివరి చూస్తున్నది సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు. ఇక్కడ దర్శనం చేసుకుని ఇలా వెళ్ళిపోవచ్చు, లేదంటే అలా గోడ దూకి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత మీకు కుడి చేతి వైపుగా ఒక ఆలయం కనిపిస్తున్నది. ఆ కుడి చేతి వైపుగా కనిపించే ఆలయం జాగ్రత్తగా చూడండి. ఇది దత్తాత్రేయ స్వామి ఆలయం. దత్తాత్రేయ స్వామి ఆలయం. ఇక్కడ నుంచి కూడా ఇది ఔదంబర వృక్షం, ఎందుకంటే స్వామివారి యొక్క వృక్షం కాబట్టి ఔదంబర వృక్షం కూడా స్వామివారి ఆలయం ముందే ఉంది. ఇక్కడి నుంచి ఇటువైపు వస్తే చూసారు కదా, ఇదంతా రాయి మీద చక్కగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క బొమ్మని చాలా బాగా పెయింటింగ్ వేశారు. స్వామివారే కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ నుంచి మనం పైన ఉన్నాం ఇప్పుడు, చాలా టాప్లో. మీకు ఇక్కడి నుంచి చూపిస్తా, అదే అటువైపు నుంచి చూసారు కదా, ఇదంతా కొండ మీద నుంచి మీకు చూపిస్తున్నాను ఈ చుట్టుపక్కల ఎలా ఉంది అనేది. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఔదంబర వృక్షం అనేది ఉంది. మీకు చూస్తున్నారు కదా, ఇదే ఔదంబర వృక్షం. ఔదంబర వృక్షం ఇక్కడ కూడా ఉంది. సో నేనైతే ఈ ఔదంబర వృక్ష కాయలు కోయడానికి ట్రై చేశాను, కాకపోతే కోసినవన్నీ పడిపోయాయి. సో నాకు ఒక 2 కాయలు దొరికాయి జాగ్రత్తగా కోస్తే. బట్ చూడండి ఎన్ని ఉన్నాయో పళ్ళు. ఇవి తినొచ్చు, తప్పేం లేదు. అలా అని ఎక్కువ తినకండి. ఏది ఎక్కువ తిన్నా కూడా అతి అనర్థం అన్నమాట. కాబట్టి వెళ్ళడానికి ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఔదంబర వృక్షమే, వెళ్ళొచ్చు. బట్ సో మీరు పైనుంచి చూడొచ్చు కిందనున్న గుడి ప్రాకారాలు. అదే కాకుండా ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇదంతా ఔదంబర వృక్షమే, చాలా పెద్దగా అల్లుకుపోయింది. ఈ దగ్గర నుంచి ఆ కాయని చూపిస్తాను. ఒక ఔదంబర జాగ్రత్తగా చూడండి. ఔదంబరం వృక్షం, అది ఒక కాయ తెంపాను, ఎలా ఉంటుందో అనేది. సో చూద్దాం. ఇక్కడి నుంచి మెల్లిగా కొండ తెంపడానికి వెళ్ళి ఒక 2-3 కాయల వరకు తీసాను. సో మళ్ళీ వెనక్కి వచ్చేసాను తిరిగి. చూసారు కదా, ఇది పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇదే ఈ గుడి నుంచి అటు నుంచి వచ్చే వే కాకుండా కిందకి వెళ్ళిపోయే వే కూడా ఉందండి. అలా వెళ్ళిపోదాం. చూడండి, మీకు చూపిస్తా. చూసారా, ఇది స్వామివారి టెంపుల్ దేవాలయం బ్యాక్ సైడ్ అన్నమాట, వెనకతల వైపు. అక్కడ కూడా రాళ్ళ మధ్యలో ఇదంతా కూడా కొండ. ఆ కొండలోనే స్వామివారు వెలిసారని చెప్తారు. ఒకే ఒక భక్తుడే వీటన్నిటిని కట్టించడం జరిగిందంట. సో ప్రధాన ఆలయం ఇక్కడ నుంచి మనం కొంచెం మళ్ళీ మీకు ఇందాక చెప్పాను కదా ఇంకో రూట్లో వెళ్తామని. ఇక్కడ నుంచి కుడి చేతి వైపుకి తిరిగి అలా దిగిపోతున్నాను ఇప్పుడు కొండ. నువ్వేం కన్ఫ్యూజ్ అయిపోయినా? నువ్వేనా? నువ్వు కాదా? చూసారు కదా, ఇలా వెళ్ళిపోవచ్చు. నేను ఇందాక అటువైపు నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళాను, ఇప్పుడు ఇలా కిందకి దిగిపోతున్నాను. ప్రధాన ఆలయం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే చూడండి, అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. మొదటిగా ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు మనకి కనిపించే దేవాలయం ఏంటండి అంటే దేవాలయం, అమ్మవారి దేవాలయం.
ఇది నవగ్రహాల దేవాలయం. అంటే నవగ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఈ ఆలయంలో. అక్కడి నుంచి కూడా పక్కనే ఇంకో దేవాలయం కూడా ఉంది. ఇది ఆ దేవాలయం ఆది శంకరాచార్యుల అమ్మవారిది, శివుడిదండి, శివాలయం. ఓకే, అమ్మవారి దేవాలయం. ఈ కిందన శివుడు కూడా ఉన్నాడు, చూసారు కదా, పైన అమ్మవారి, కిందన శివుడు. అక్కడి నుంచి కూడా కొంచెం పక్కకు వెళ్తే అక్కడ ఇంకో దేవాలయం ఉంది, సీతారామ దేవాలయం. దాన్ని కూడా మీకు చూపిస్తాను. సీతారామ దేవాలయం. ఓకే, ఇక్కడ శనివారం, సోమవారం, మంగళవారం చాలా జనాలు పోటీని ఎక్కువ ఉంటుంది. ఆదివారం కూడా ఉంటుంది అంటున్నారు. మళ్ళీ నేను గర్భగుడి దగ్గర మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాను. మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ నుంచి ఇది ప్రెస్ ఇలా వెళ్ళిపోవడానికి. ఇందాక మీకు ఉత్తరం వైపు నుంచి వచ్చాను. కౌంటర్ వచ్చి ఇక్కడ ఉందండి, చూసారు కదా, అది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం మీకు చూపిస్తున్నాను. ఉత్తర ద్వారం వైపు వెళ్తున్నాను. ఈ కుడి చేతి వైపు ఉన్నదే ప్రసాదాల వితరణ కేంద్రం. ఇక్కడ ప్రసాదాల కౌంటరే. పులిహార, లడ్డు, ఈ 2 ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ దేవాలయంలో. ఇక్కడి నుంచి కూడా ముందు చూశారు కదండి, ఇదే నాచారం గుట్ట మీద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. సో అందరూ ఏమంటారంటే ఈ దేవాలయానికి స్వామి అనుగ్రహం లేకుండా రాలేము, ఒకవేళ వస్తే వాళ్ళ గ్రహచారాలన్నీ కూడా స్వామివారు నశింపజేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ స్థల పురాణం కూడా అడిగాను, కాకపోతే వాళ్ళకి సమయం లేక చాలా రష్గా ఉండడం వల్ల దానికి సమయం లేదు. కాబట్టి ఇంకొకసారి ఖచ్చితంగా ఈ యొక్క స్థల పురాణాన్ని కూడా వీడియో చేసి పెడతాను. అందరూ చూడండి, స్వామివారిని దర్శించుకోండి, స్వామివారి అనుగ్రహ కృపాకటాక్షాలు పొంది హాయిగా ఆనందంగా జీవించండి. నమస్తే, ధన్యవాదాలు.